కవితాంశం ఉగాది హేళ. అయితే సమాజంలో రుగ్మతలు మాపినప్పుడే ఈ యొక్క ఉగాదికి బ్యాండ్ మేళంతో ఆహ్వానం కలుపుకోవచ్చని మరి ఆ రకమైన శీర్షికతోటి వస్తున్నాను. ఉపశీర్షిక నూతన ఉగాదికి బ్యాండ్ మేళం. ఓ విశ్వావసు ఉగాది, ఎప్పటికప్పుడు కొత్త పేరుతో ముస్తాబై వస్తావు. పాత గాయాలకు ఏదో మందు రాయాలని చూస్తావు. మానవ కుతంత్రాలను మట్టు పెట్టగలవా? నిజాలు నిర్భయంగా మాట్లాడేందుకు నోరు విప్పగలవా? కులతత్వపు కుమ్ములాటలో మానసిక రోదనల లోతును తెలుసుకోవడానికి విచ్చేస్తున్నావా? మతోన్మత్త పిశాచాల భైరవ నృత్య కేళిని, రాజకీయ క్షుద్ర దేవతల విలయతాండవాన్ని చీల్చి చెండాడాలని విచ్చేస్తున్నావా? పర్యావరణ కాలుష్యానికి పీకలు వారిన ఓజోన్ పొరల నుండి చొచ్చుకు వస్తున్న గ్రీష్మ తాపాన్ని అరికట్టడానికి విచ్చేస్తున్నావా? డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ రోబో సృష్టిస్తున్న బీభత్సానికి నిరుద్యోగ యువతను నెమరడానికి విచ్చేస్తున్నావా? మెకానిక్ షెడ్యూల్లో, ఫ్యాక్టరీల చప్పుల్లో, కాక హోటల్లో మగ్గుతున్న బాల్యం బాధల నుండి విముక్తి చేద్దామని విచ్చేస్తున్నావా? నోట్లో సిగరెట్ ముక్క, పాన్ పరాగ్ చెక్క, గుట్కా, వోడ్కా, డ్రగ్స్లతో వ్యసన పరులైన యువతను దారిలో పెట్టేందుకు విచ్చేస్తున్నావా? విటుడి బంధంలో విధిగా నవ్విన అనాథ బాలిక అంతరంగ శోకాశ్రువులను తుడిచేద్దామని విచ్చేస్తున్నావా? వీటి రౌడీలు మేలనిపించే నేతల చేష్టలను, స్కాముల్లో మునిగిన నేతలను మార్చేద్దామని విచ్చేస్తున్నావా? ఎడారి సమాజంలో నగ్గే దుఃఖార్తులకు ఆశల వయాశిస్సులా వస్తానంటే సాధారణంగా ఆహ్వానిస్తాం. సంఘర్షణావృత కల్లోల హృదయాలకు నీ శత్రుతలను చూపించి మనిషిలోని అరిషడ్ వర్గాలను అణిచి పూర్తిగా తుడిచివేస్తే అప్పుడు కదా నీ ఆహ్వానానికి బ్యాండ్ మేళం, అప్పుడే కదా సమాజానికి లోక కళ్యాణం. ధన్యవాదాలు.